కృష్ణా జిల్లా మచిలీపట్నం కూటమిలో విభేదాలు రచ్చకెక్కాయి. జనసేన కార్యకర్త ఇంటిని టీడీపీ నేతలు కూల్చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇల్లు నిర్మించుకోవాలంటే గజానికి 5,000 చెల్లించాలని మచిలీపట్నం 6వ వార్డు ఇన్ఛార్జ్ డిమాండ్ చేసినట్టుగా జనసేన నేత బాధితుడు విజయ్ ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వనందుకు టీడీపీ నేత దిలీప్ తనను వేధింపులకు గురి చేశాడని విజయ్ కుమార్ ఆరోపించారు. మున్సిపల్ అధికారులు పోలీసుల సాయంతో బుల్డోజర్ తెచ్చి ఇంటి స్లాబ్ను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కూల్చివేతలు ఆపాలని మంత్రి కొల్లు రవీంద్రను వేడుకుంటే ఇది తనకు ప్రెస్టేజ్ ఇష్యూ అని తానేం చేయలేనని సమాధానం ఇచ్చారంటున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు బాధితుడు. కన్స్ట్రక్షన్ చార్జ్ చేస్తే మా ఇన్ఛార్జ్ పర్సనల్ ఇష్యూగా తీసుకుని ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకుని మేము స్లాబ్ వేసాం సార్. నిన్న ఈరోజు బందోబస్తుని టీపీఓ అదే మున్సిపల్ మచిలీపట్నం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని వీళ్ళందరితో వచ్చి 200 మంది పోలీసులు వచ్చారు సార్. 4 ఎస్ఐలు 3 సిఐలు వచ్చారు సార్. వచ్చి మమ్మల్ని అసలు వెళ్ళలేదు సార్. 150 మీటర్స్ దూరంలో ఉంచి ఇల్లు కూలగొట్టి వెళ్ళిపోయారు సార్. 13,000 కట్టాం సార్. 5,30,000 కట్టి కన్స్ట్రక్షన్ చేసాం. వీళ్ళు కావాలని ఆ ప్లానింగ్ ఓకే చేయలేదు సార్. శిక్షణ సార్, పక్కా జనసేన సార్, కాపులు సార్, అది కూడా చెప్తున్నాను సార్. కావాలని ఇక్కడ కాపులు ఓట్లు కావాలి సార్ కొల్లు రవీంద్ర గారికి, కానీ కాపులు ఇళ్ళే పగల కొట్టాలి సార్. ఆయనకి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన తీసుకున్న నిదానానికి ఆయన ఏ అయితే ఎలైన్స్ అన్నారో అప్పటి నుంచి మేము టీడీపీకి ఓట్లేసాం. కొల్లు రవీంద్ర గారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మేము దండలేసాం, ఓట్లు వేపిస్తా అన్నారు, నమస్కారం పెట్టారు. ఇప్పుడేమైంది మీ నమస్కారాలు?